వయసుతో పాటు అనుభవం పెరగడం సహజం. అయితే కొంతమందికి వయసుతో పాటు చాదస్తం పెరుగుతుంటుంది. అన్నపానీయాలు మొదలుకుని ఆచార వ్యవహారాల వరకు అన్నింట్లోనూ ఇలా చేయాలని, అలా చేయొద్దని చెబుతుంటారు. ఒకటికి 10 సార్లు చెప్పిందే చెబుతుంటారు. తమకు తెలిసింది తాము చేసేదే సరైందనే భావంలో ఉంటారు. ఈ తరం పిల్లలకు ఇదంతా కష్టంగా అనిపిస్తుంటుంది. వృద్ధాప్యంలో హాయిగా ఉండకుండా ఎందుకివన్నీ అని తేలిగ్గా తీసిపారేస్తుంటారు. దీంతో పిల్లలు తమను పట్టించుకోవట్లేదని పెద్దలు మనసును కష్టపెట్టుకుంటూ ఉంటారు. పెద్దల్లో చాదస్తాన్ని ఎలా అర్థం చేసుకోవాలో, వారితో ఎలా మెలగాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పెద్దల్లో చాదస్తం ఎందుకు? కారణాలేంటి? వృద్ధులు అంటే 60 ఏళ్ల వయసు దాటిన వాళ్ళలో సుమారుగా 30% మందిలో చాదస్తం అనేది వాళ్ళు గమనించరు, కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ స్నేహితులు గమనిస్తూ ఉంటారు. చాదస్తానికి చాలా కారణాలు ఉంటాయి. చాదస్తం అనేది ఒక మెడికల్ డయాగ్నోసిస్ కాదు. చాదస్తానికి చాలా కారణాలలో ఒకటి, మెదడులో న్యూరాన్స్ వీక్ అవ్వటము, ఎర్లీ స్టేజ్ అల్జైమర్స్ ఉండటము, డిమెన్షియా రావటము, ఇవి కూడా చాదస్తానికి కారణాలే. అది కాకుండా మానసిక ఇబ్బందులు ఉంటాయి. డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి, తర్వాత ఒంటరితనంగా ఫీల్ అయ్యే వాళ్ళకి, యాంగ్జైటీలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ బిహేవియర్లో చాలా చాదస్తం కనిపిస్తుంది. బ్రెయిన్లో నర్వ్స్ వీక్ అయ్యి, లేకపోతే బ్రెయిన్లో ఉన్న వాస్కులర్ డిమెన్షియా ఉన్న వాళ్ళకి, లేదా డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి చాదస్తానికి ఇది కారణం అని తెలిస్తే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ సైకాట్రిస్టుల దగ్గర కానీ, న్యూరాలజిస్ట్ దగ్గర కానీ వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా వరకు తగ్గిపోతుంది. బ్యాలెన్స్ ఉన్న సగం మందికి చాదస్తాల కారణాలు చాలా వరకు ఒంటరితనంతో సంబంధించి. చెవులు సరిగ్గా వినపడవు, మనకి ఇంట్లో వాళ్ళకి సహనం ఉండదు. ఒకసారి చెప్తే పెద్దవాళ్ళు అర్థం చేసుకోలేదు, రెండోసారి అడిగారు కాబట్టి వాళ్ళని చాదస్తంగా ఉన్నారు అంటాం అనేది చాలా కామన్గా చూస్తాము. కానీ అది చాదస్తం కాదు. మనకి సహనం ఉండాలి, ఓర్పు ఉండాలి. వాళ్ళకి చాదస్తానికి కారణము డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా, సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాలా, గమనించాలి. వాళ్ళకి అసలు చాదస్తానికి కారణంలో మనం చేసే తప్పు, మన పెద్దల పట్ల మనం చేసే బిహేవియర్ వల్ల చాదస్తం ఉందా, రోజుకు 1 నిమిషమే వాళ్ళతో మాట్లాడి, ఆ మాట్లాడటం కూడా ఏదో హడావిడిగా నేను ఓకే ఇవాళ నీకు ఫోన్ చేశా కదా, ఇవాళ నీతో మాట్లాడా కదా, ఎంతసేపు మాట్లాడాలి నీతో, ఇట్లాంటి ఆలోచనలు ఉన్నంతకాలం మనకి అవతల వాళ్ళు చాదస్తంగానే ఉంటారు. మనం ఆ బిహేవియర్ని నెగిటివ్గానే చూస్తాము. కానీ ఎట్లా అయితే మనం చిన్నపిల్లలకి చదువు చెప్తామో, ఎట్లా అయితే చిన్నపిల్లలతో మాట్లాడతామో, వృద్ధులతో కూడా ఆ విధంగానే మాట్లాడాలి. చాదస్తం మూలంగా తలెత్తే సమస్యలు ఎలా ఉంటాయి? చాదస్తం మూలంగా ఫస్ట్ ఇంట్లో ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఫ్యామిలీ కనెక్షన్, ఫ్యామిలీ డైనమిక్ అనేది రప్చర్ అవుతుందండి. ఎందుకంటే పిల్లలకి పేరెంట్స్ చాదస్తంగా ఉన్నారు కాబట్టి వాళ్ళతో వాళ్ళ బిహేవియర్ మారిపోతుంది. మా నాన్నకి చాదస్తం ఎక్కువ, మా అమ్మకి చాదస్తం ఎక్కువ అని వాళ్ళని లోకుగా చూస్తారు. వాళ్ళు చెప్పిన విషయాలు మనము సీరియస్గా తీసుకోకపోవటం చూస్తాము. అది అవతల మనిషి 100%గా గమనిస్తారు. గమనించి నా సొంత కుటుంబమే నన్ను పట్టించుకోవట్లేదు అనే దానివల్ల ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు. రెండోది, మన ఇంట్లో వాళ్ళు కాకుండా బయట నుంచి వచ్చేవాళ్ళు, ఇంటికి వచ్చే కోడళ్ళు కానీ, అల్లుళ్ళు కానీ, ఫ్రెండ్స్ కానీ, ఇంటికి రాగానే చాలా క్యాజువల్గా మనం ఏం చెప్తాము, మా అమ్మని నాన్నని అంత పట్టించుకోకు, వాళ్ళకి చాదస్తం ఎక్కువ, వాళ్ళు ఏమన్నా మీరు అంత పట్టించుకోవద్దు అని మనమే మన ఫ్యామిలీ మెంబర్స్ని లోకుగా చూస్తే వాళ్ళకి చాలా త్వరలో ఏంటంటే నాకు నా కుటుంబంలో రెస్పెక్ట్ లేదు, నేను ఒంటరిగా ఉండటమే బెటర్, నేను హ్యాపీగా ఉండాలి అంటే నేను ఇంట్లో మాట్లాడకూడదు అనే విషయం వాళ్ళకి తెలిసినప్పుడు ఎంత డీప్ డిప్రెషన్లోకి వెళ్తారు అంటే వాళ్ళ లైఫ్ స్పాన్ మీద ఇంపాక్ట్ ఉంటుంది, వాళ్ళ మెంటల్ హెల్త్ మీద ఇంపాక్ట్ ఉంటుంది, వాళ్ళ బ్రెయిన్ మీద, వాళ్ళ హార్ట్ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది. ఆ చాదస్తం మెడికల్ ఇష్యూ వల్ల అయితే అది మన బాధ్యత, వాళ్ళకి కరెక్ట్ మెడికల్ ట్రీట్మెంట్ వచ్చేటట్టు. ఆ చాదస్తం అనేది మనం చేస్తున్న పనులలో మనం వాళ్ళకి టైం ఇవ్వలేకపోవటం కానీ, మనం వాళ్ళతో పేషెంట్గా కాలక్షేపంగా టైం స్పెండ్ చేయట్లేదు అనేది వల్ల అయితే అది మనం సరిదిద్దుకోవాలి. పెద్దల్లో చాదస్తాన్ని అర్థం చేసుకోవటం ఎలా? కొంచెం సహనం, కొంచెం ప్రేమతో చాదస్తం అనే విషయం చాలా వరకు మనము సాల్వ్ చేయొచ్చు. వేరే వాటన్నిటికీ మందులు కావాలా, ట్రీట్మెంట్ కావాలా, ఫిజియోథెరపీ కావాలా,
లేదా వాళ్ళకి కొత్త ప్రదేశాల్లో ఇప్పుడు వర్క్ కోసం మీరు వేరే ఊరెళ్ళి వర్క్ చేస్తారు. పేరెంట్స్ మీకు తోడు ఉండడానికి వస్తారు, కానీ వాళ్ళకి అక్కడ స్నేహితులు లేరు, చుట్టాలు లేరు. వాళ్ళకి అక్కడ ఒక సోషల్ సర్కిల్ ఎట్లా తయారవ్వాలి, చుట్టుపక్కల ఏదైనా క్లబ్స్ ఉన్నాయా, పార్క్స్ ఉన్నాయా, అట్లాంటి చోట్లకి తీసుకెళ్ళి వాళ్ళకి వాళ్ళ ఓన్ ఎంటర్టైన్మెంట్, వాళ్ళ ఓన్ ఇది మీరు తయారు చేయగలిగితే దానికి వాళ్ళకి చేసినంత మేలు మీరు ఇంకోటి ఏం చేయలేరు. ఈ మధ్య పర్టికులర్గా మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఉన్న చాలా మంచి ఆప్షన్ ఏంటంటే, వృద్ధులందరికీ 60 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ చాలా ట్రావెల్ ఆప్షన్స్ ఉన్నాయి. రీజనబుల్ ప్రైస్లో చాలామంది 60 ఏళ్ళ వాళ్ళకి గుళ్ళకి వెళ్ళే వాళ్ళకి గుడి టూర్లు ఉంటాయి, వేరే దేశాలు తిరగాలంటే ఆ టూర్స్ ఉంటాయి. మీ బడ్జెట్ ప్రకారం వాళ్ళకి ఏదో ఒక యాక్టివిటీ మీరు పెట్టి వాళ్ళు హ్యాపీగా ఉండి వాళ్ళు నెలకు ఒకసారన్నా వాళ్ళ నేటివ్ ప్లేస్కి వెళ్ళేటట్టు మీరు అది మీకు ఒక పనిష్మెంట్ లాగా కాకుండా వాళ్ళకు ఒక గిఫ్ట్ లాగా వాళ్ళు కొంచెం ట్రావెల్ చేసేటట్టు బిజీగా ఉండేటట్టు ఉంటే వాళ్ళు కూడా వెళ్ళొచ్చి మీతో ఇంకా బెటర్ క్వాలిటీ ఆఫ్ టైం స్పెండ్ చేయగలుగుతారు. చాదస్తపు పెద్దలతో ఎలా మెలగాలి? కొన్ని రకాల చాదస్తాలు మీరు గుర్తుపట్టాల్సినవి ఏంటంటే, ఆ చాదస్తంలో కోపం పెరుగుతుందా, పెద్దవాళ్ళకి కొంతమందిలో కోపం పెరిగి సామాన్ ఇసిరేయటము, బాగా తిట్టటము అవుతాయి. భయం పెరుగుతుందా అంటే ఇంట్లో వాళ్ళని ఒంటరిగా వదిలేస్తే పన్నాళ్ళు ఏదో చేస్తున్నారు లేదా బయట వాళ్ళు వచ్చి ఏదో చేస్తున్నారు అనే భయం ఉందా? ఈ రెండు కూడా డిప్రెషన్కి, సైకాట్రీకి, యాంగ్జైటీకి సంబంధించిన విషయాలు. అట్లాంటప్పుడు మీరు వాటిని గుర్తుపట్టి వాళ్ళకి సేఫ్గా ఎట్లా ఉండాలి, కంఫర్టబుల్గా ఎట్లా ఉండాలనే విషయాల మీద ట్రీట్మెంట్ ఇమీడియట్గా స్టార్ట్ చేయాలి. వృద్ధులైన తల్లిదండ్రుల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మీకు ఏదో కొంచెం చాదస్తం అనిపిస్తుంది కదా, ఓహో మా పెద్దవాళ్ళకి సైకాట్రీ ప్రాబ్లం ఉంది, సైకాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్తాము అనేది సొల్యూషన్ కాదు. మనం గుర్తుపట్టాలి ఏంటి అంటే ఇది నార్మల్గా అవుతున్న విషయమా లేకపోతే లేని విషయాలు వాళ్ళకి కనిపిస్తున్నాయా. కొంతమంది అంటారు ఇవాళ నువ్వు ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఎవరో ఇంట్లోకి రావడానికి ట్రై చేశారు అని. ఇప్పుడు వారానికి ఒకసారి అట్లా వచ్చింది అంటే వాళ్ళకి డిమెన్షియాకి సంబంధించి ప్రాబ్లం ఉండొచ్చు, వాళ్ళకి స్కిజోఫ్రీనియాకి సంబంధించి ప్రాబ్లం ఉండొచ్చు. అట్లాంటి విషయాలు గుర్తుపట్టాలి. కానీ అప్పుడప్పుడు వచ్చి మీరు తిన్నారా అన్న అరగంట భోంచేసిన అరగంటకు వచ్చి తిన్నావా అని అడిగితే ఈయనకి మతిమరుపు వచ్చేసింది డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలనేది ఉండదు. దీనికి గుర్తు రోజుకి 2-3 సార్లు అదే విషయం మర్చిపోతున్నారు రిపీటెడ్గా. 10 నిమిషాల క్రితం అయిన విషయం కంప్లీట్గా మర్చిపోయి మీరు గుర్తు చేసినా గుర్తుపట్టలేకపోతున్నారన్నా, లేకపోతే మీరు అన్న మాటల్ని వాళ్ళు వేరేగా మీరు ఇప్పుడు తిన్నావా అన్న విషయము వాళ్ళు అసలు వేరే వర్డ్గా గమనించి తప్పుగా అర్థం చేసుకున్నా, లేదా ఊరికే ఉన్న స్నేహితులతో కానీ చుట్టాలతో కానీ వాళ్ళ రిలేషన్షిప్స్ ఊరికే గొడవలు పడుతున్నా, ఇవన్నీ మీరు గుర్తుపట్టి దానికి సంబంధించిన మెడికల్ ఇంటర్వెన్షన్ మీరు చేయాలి. పెద్దల్లో కనిపించే చాదస్తాన్ని వయసుతో పాటు తలెత్తే సమస్యగా అర్థం చేసుకోవాలి. పిల్లలు ఎక్కడ పొరపాట్లు చేస్తారో, ఎక్కడ సమస్యలు కొని తెచ్చుకుంటారనన్న అతి జాగ్రత్తే వారిని అలా ప్రవర్తించేలా చేస్తుంటుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకుని పెద్దల మనసును నొప్పించకుండా పిల్లలు కాస్త లౌక్యంగా మసులుకుంటే చాలు, అంతా సాఫీగా గడిచిపోతుంది.